తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి అని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు అవుతున్నా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అమలు కావడం లేదు అని విమర్శించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన గ్యారెంటీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని అన్నారు. జాబ్ క్యాలెండర్పై తాను ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినా అది అమలు కావడం లేదని తెలిపారు. ఉద్యోగాల కల్పనకు ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపడం సరికాదు అని, ఎన్నికల హామీ ఇచ్చే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నిస్తున్న ఆకునూరి మురళితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సినటువంటి మార్పులు ఏంటి, ముఖ్యంగా నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అంశం మీద ఎప్పటికప్పుడు సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. దీని మీద సీనియర్ ఐఏఎస్ అధికారి పరిశీలన చేశారు, ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి విషయం మీద అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక రాజకీయ వివాదం తెర మీదకి వస్తూ ఉంది, ఏం జరుగుతుంది స్టేట్లో? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎండింగ్లో బిఫోర్ ఎలక్షన్స్ రాహుల్ గాంధీ ఇక్కడ రావడం జరిగింది. దానికంటే ముందు నేపథ్యం ఏంటంటే, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఏదైతే ఆశలు కల్పించాడో యూత్కి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో కూడా 1 జనవరి 2024 నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 2024 వరకు ఆ జాబ్ క్యాలెండర్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరిగి ఉండాల్సింది. సరే, ఓకే, ఇంకొక 1 ఇయర్ అయినా పర్వాలేదు. సో కానీ బట్ ఇప్పటికీ మరి 3 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు కాబోతుంది కదా, ఇప్పటికీ కూడా దాని మీద ప్రొయాక్టివ్గా లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. అది సో వాళ్ళు ఇచ్చిన అంశాలు ఇది ఒకటే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది గ్యారంటీ అన్నారు, జాబ్స్ ఇవ్వడం అనేది 2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ అన్నారు. దీంతో పాటు ఇంకా చాలా ఇచ్చారు. సో అట్లాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో ప్రతి మండలంలో పెడతామని చెప్పేసి కూడా 6 గ్యారంటీస్లో ఉంది. సో అట్లాగే మనకి కౌలు రైతులకు కూడా గుర్తింపు ఇస్తాము, గుర్తింపు కార్డులు ఇస్తాము, వాళ్ళని మేము రైతులకు ట్రీట్ చేస్తామనేది కూడా ఒక గ్యారంటీ ఉంది. ఇలాంటి చాలా గ్యారంటీస్ ఉన్నవి, అన్నీ చేయాల్సిందే, తప్పదు కదా. ముఖ్యంగా విద్యకు సంబంధించి, నిరుద్యోగం సంబంధించి వ్యతిరేకమైనా కానీ మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే ఎట్లా? అవ్వైనా కానీ అడగకపోతే బోవ పెట్టదనే సామెత మనకు ఉంది కదా. సో ప్రభుత్వానికి గుర్తు చేయాలి, ఎవరో ఒకరు గుర్తు చేయాలి. నేను ఈరోజు ట్వీట్లో రాహుల్ గాంధీకి గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు కాబట్టి. సో ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి బాస్. సో తప్పకుండా ఆయన బాస్ కాబట్టి ముఖ్యమంత్రులతోనే, అది ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ ముఖ్యమంత్రులతో రివ్యూ చేసే బాధ్యత ఉంటుంది, అధికారం ఉంటుంది ఆయనకి. అందుకని నేను ఆయన రిమైండ్ చేస్తున్నాను. ఆయన రిమైండ్ చేయడంతో పాటుగా స్టేట్ గవర్నమెంట్కి రిమైండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశముతో మనము ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మీరు గ్యారంటీలు అన్నారు, వాగ్దానాలు చేశారు, గుర్తు చేస్తున్నాం మనం. ఇది నిజానికి నిరుద్యోగులకు సంబంధించి కూడా ఒకటేసారి మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంకొక అదనంగా భారం పడుతుంది, డెఫినెట్గా పడుతుంది కదా. మరి మీరు గ్యారంటీ అన్నారు కదా, గ్యారంటీ అన్నప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఈ నిరుద్యోగుల అంశం అనేది ఏంటంటే ఆత్మహత్యలకు రిలేట్ అయి ఉంటుంది. అబ్బా, చాలా అది ఒక చావు బతుకుల మధ్య అన్నట్టు ఉంటుంది. అది చాలా సెన్సిటివ్ అంశం అది. సో అది దాన్ని మనము పక్కన పెట్టడానికి లేనే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపల్సరీ చేయాల్సిందే. తప్పకుండా కూడా మీరు ఇచ్చిన గ్యారంటీస్ని మాత్రము ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సో 600 అయినా 106 అయినా కానీ మిగతావి ప్రాధాన్యతలు మీరు ముందు తీసుకురాకండి, గ్యారంటీస్ని మీరు ముందు ప్రాధాన్యత తీసుకోండి అని చెప్తాను గవర్నమెంట్కి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలను ముందు ప్రాధాన్యతగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వాటిని పూర్తిగా భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఉందంటూ ఆకునూరి మురళి గుర్తు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.